రంగనాయకమ్మ గారు రచించిన 'కృష్ణవేణి' నవల తరువాయి భాగం. ఆ ఉత్తరంతో అప్పటిదాకా ఉన్న సందేహాలన్నీ చెల్లాచెదరైపోయినట్టు అనిపించింది. ఎంత మంచివాడు! కోరి పిలిచిన ఆడపిల్లని సోదరిగా భావించి తిరస్కరించే గొప్ప గుణం ఎంతటి వాళ్ళకి! కానీ ఆ రెండో ఉత్తరం కొత్త సందేహాలు తెచ్చిపెట్టింది. నన్ను గురించి ఆలోచిస్తూ ఉండు. ముచ్చటైన మూడో ఉత్తరం రాస్తాను నా భవిష్యత్ నిర్ణయంతో. నన్ను నమ్మే అమ్మాయిని తీసుకొని ఏ దూర తీరాలకో. ఏమిటిది? మాధవ్ మాటల్లో ఏవో అర్థాలు దాగి ఉన్నాయి. ఆ రాబోయే మూడో ఉత్తరం ఇంకెలా ఉంటుంది? ఆ భార్యాభర్తలిద్దరికీ నిజంగా తెగిపోతుందా? అలా జరగదు. వాళ్ళు సుఖంగా ఉండాలి. మాధవ్ నాకు కలం స్నేహితుడు, అంతే. నేను ఎటువంటి విపరీత పరిస్థితుల్లోనూ చిక్కుకోకూడదు. ఆ క్షణం నుంచి నాకేంటో భయంగా ఉండేది. మాధవ్ వంటి స్నేహితుణ్ణి వదులుకోనూ లేను, దగ్గరకు చేర్చుకోనూ లేను. ప్రతి క్షణం అదే ఛాస, అదే ఆలోచన. తిలకం దిద్దుకుంటున్నప్పుడు మాధవ్ అద్దంలో అవతరిస్తాడు. పుస్తకం తెరిస్తే ఆ పేజీల్లో అవతరిస్తాడు. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో నాకే అగమ్య గోచరంగా తయారైంది. మాధవరావు ఏమన్నా ఉత్తరాలు రాస్తున్నాడా? అంది రేణు ఓసారి. నాకంత చెప్పాలనిపించలేదు. చెప్తే అది చాలా వాదాలు చేస్తుంది. అతనేం చెప్తాడో ఇంకా చూడాలి. అప్పుడంతా చెప్తాను. ఎందుకు చెప్పను? అది నా స్నేహితురాలు. నేనంటే ఎంతో ప్రేమ దానికి. తర్వాత ఎందుకు చెప్పను? ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు అని నసిగాను. రేణు చిత్రంగా చూసింది. జవాబులు రాస్తూనే ఉన్నావా అంది. అబ్బే లేదే అని తలలో తిప్పాను. నిజంగానే నేను రాయటం లేదు కదా. ఇంకా అతనితో ఉత్తరాలు ఏంటి కృష్ణవేణి? పెళ్ళైన వాడితో ఎందుకు ఆ ఉత్తరాలు? తప్పు కదూ. ఏదో కొంప మునుగుతుంది. అంటే అతనితో పెళ్లి కోసమే ఉత్తరాలు ప్రారంభించానంటావా? కలం స్నేహమే కదా. పెళ్ళైన వాడైతే అతనికి పెళ్ళైపోయిందని నాకు తెలిసే. ఏమో బాబు, ఏదో అవుతుంది. రాయడం ఇంక మానేయ్. నేను రాయడం లేదే బాబు. అతనే ఏదో రాస్తున్నాడు అప్పుడప్పుడు. ఆ ఉత్తరాలు తెచ్చి నీ దగ్గర పడైనా. నాకెందుకు ఆ గోలంతా? నువ్వు ఊరుకుంటే అతనెందుకు రాస్తాడు? క్రమంగా మానేస్తాడు. అతని విషయం పూర్తిగా తెలిస్తే అంత ఇదిగా మాట్లాడవు రేణు. పాపం అతన్ని తలుచుకుంటేనే చాలా జాలేస్తోంది. నేను మాధవ్ని అలా సమర్థించడం చూసి రేణు ఆశ్చర్యపోయింది. అతని మీద నీ కోపం ఏమైపోయింది? అంది వెటకారంగా. కోపం ఎటూ పోలేదు. అది ఉంది, జాలి ఉంది అన్నాను. రేణుకి మాధవ్ మీద కొంచెం జాలి కలగాలని మర్నాడు మాధవ్ మొదటి ఉత్తరం రేణుకి ఇచ్చాను. చదివింది ఒక పూటంతా. తను నా అంతగా బాధపడినట్టు నాకేం అనిపించలేదు. బాధపడింది కానీ నా అంత కాదు. ఆ అరుణ మాధవ్ వాళ్ళ బంధువుల్లో అమ్మాయే కదా. ఆ పిల్ల ఎలాంటిదో కాస్త వాకపు చేసుకుంటే తెలిసేది కదా. అంత డబ్బున్న వాళ్ళతో సంబంధాలు ఎందుకు? సరేలే, అతని జీవితానికి సమస్యే వచ్చింది. దానికి మనం చేయగలిగిందేం లేదు అంది మామూలుగా ఉత్తరం ఇచ్చేస్తూ. నేను ఊరుకున్నాను. క్షణమాగి, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఇంకా ఉత్తరాలు గితరాలు ఏం రాయకు అంది బుద్ధి చెప్తున్నట్టు. రేణుకి మాధవ్ ప్రసక్తి అంటేనే పడదు. అతను తను పెళ్ళైన వాడిననే విషయం అంతకాలం చెప్పలేదనే కోపం ఏదో నేను మర్చిపోగలిగాను కానీ అది మర్చిపోలేదు. ఆ ఉత్తరం చదివినా. రోజులు గడుస్తున్నాయి. క్లాసులు జరుగుతున్నాయి. కొత్త పాఠాలు. ఆఖరి సంవత్సరం భారంగానే ఉంది వ్యవహారం. కాలేజీ నుంచి రాగానే టేబుల్ మీద ఉత్తరం చూసి ఉలిక్కిపడ్డాను. పరీక్షల భయంతో ఉత్తరాల ధ్యాస అడుగున పడిపోయింది. హఠాత్తుగా టేబుల్ మీద తెల్లని కవరు కనబడితే గుండెలు దడదడ కొట్టుకున్నాయి. కవరు ముట్టడానికే భయం అనిపించింది. తెరిస్తే చాలా గొడవ ఉండి ఉంటుంది. చదవకుండా చించేస్తే, తిరిగి పంపేస్తే. చీకటి పడి దీపాలు పెట్టే వరకు ఆలోచనలతోనే కూర్చుండిపోయాను. తెంపు చేసుకోలేని ఆలోచనల్లోంచి లేచి లైట్ వేసుకొని రాధాకృష్ణుల విగ్రహాలకి అలవాటుగా నమస్కరించాను. ఏమేమో ప్రార్థించాను. ఏదో ధైర్యంతో ఉత్తరం తెరిచాను. నిజానికి నా మనసులో ఎక్కడో దాన్ని చూడాలనే ఉంది. అంతులేని ఆతృతతో మొదటి సంబోధన చూస్తూనే ఆగిపోయాను. గుండెలు జల్లుమన్నాయి. ఒళ్ళు పులకరించింది. అనుకున్నంత అయింది. ఇలాగే రాస్తాడనుకున్నాను, అదే అయింది. నన్ను నేనే ఎరగని పరిస్థితిలో కళ్ళు
అక్షరాల బారుల వెంట పరిగెత్తాయి. ప్రేయసి, కృష్ణ, ఆశ్చర్యపోతావా? నిన్ను ఇలా పిలిచే భాగ్యం ఈనాటికా? ఈ క్షణం నుంచి మన మధ్య అరమరికలే ఉండవు. నా మనసు విప్పి నీ పాదాల ముందు పెడుతున్నాను. ఎలా స్వీకరిస్తావో, ఆ మనసు మీద నుంచి నీ పాదపద్మాలతో నడిచిపోతావో అది నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆనాడెప్పుడో బస్సులో నిన్ను చూసిన తొలి స్మృతి నా హృదయంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆ ఘడియలో ఏదో మహత్తు ఉంది కృష్ణ. కాకపోతే మన మధ్య ఏమిటి పరిచయం, స్నేహం? నీలో నాకేదో ప్రత్యేకత కనిపించింది. ఆ ప్రత్యేకతే నన్ను ఆకర్షించింది. నిలవేసి నా హృదయాన్ని పురిగొల్పింది. నిన్ను పార్కుకి రమ్మని పిలవటంలో సాహసమే చేశాననిపించింది. సాహసంతో పరిచయం చేసుకున్న నిన్ను సాహసంగానే అభ్యర్థించాలని నిర్ణయించుకున్నాను. పార్కులో మొదటి రోజు నీతో ఎంతో హుషారుగా మాట్లాడాను, నాకు తెలుసు. కానీ ఆ రాత్రి నా ప్రవర్తన గురించి నేనే ఎంతో దీర్ఘంగా ఆలోచించుకున్నాను. తొందరపడి నీ స్నేహాన్ని కోరుతున్నానేమో. ఆ కల స్నేహం ఎలా పరిణమిస్తుందో, దూరాలోచన లేకపోతే రెండు మనసులు నలిగిపోతాయి కదా అని నన్ను నేనే హెచ్చరించుకున్నాను. అందుకే రెండో నాడు ముభావంగా ఉండిపోయాను. నీ ఉత్తరాలు వద్దని చెప్పాను. కానీ మంచికో చెడుకో ఈ క్షణం వరకు వచ్చింది. చెడుకని ఎందుకు అనుకోవాలి? మంచిదనే నా మనసు చెప్తోంది. మంచికనే నా మనసు నమ్ముతోంది. రాను రాను నీకు నా స్నేహంలో నమ్మకం, నా పైన అనురాగం కలుగుతూ వచ్చాయని నా మనసు చెప్తోంది. మీ కోరిక తీరనిది కాదు కదా అనే అర్థంతో రాశావు. నీలా మనసు విప్పి చెప్పుకోవడానికి అంత త్వరలో నేను సాహసించలేకపోయాను. నేను అవివాహితుడనని అప్పట్లో నీ నమ్మకం. అలా అని నేను ఎప్పుడు చెప్పలేదు. దాన్ని మరుగుపరచాలని అనుకోలేదు. అసలు ఆ ప్రసక్తి మన మధ్య రాలేదు. నీతో పరిచయం ఇంత దూరం సాగుతుందని, నా విషయం నీకు ప్రారంభంలోనే చెప్పవలసి ఉంటుందని నేను అనుకోలేదు. నిజానికి నన్ను నేను అవివాహితుడిగానే భావించుకుంటాను. ఆమెతో నాకు సంబంధమే పోయింది కాబట్టి నేను అవివాహితుడినే అని నమ్ముతాను. అలా చెప్పుకున్నా అది పొరపాటు కాదనుకుంటాను. కానీ అసలు నిజం వేరు. నేను వివాహితుడనే. ఆ బంధం ఇంకా తెగిపోలేదు. అది ఎప్పుడు ఎలా జరగాలో జరుగుతుందో నాకు తెలియదు. కోర్టులు, కేసులు అదంతా పెద్ద గందరగోళం కావచ్చు. లేకపోతే నేను అసలు వాళ్ళ ఇంటికి రానని వాళ్ళకి రూఢి అయిపోతే నన్ను వాళ్ళే తేలిగ్గా వదిలేయచ్చు. ఏది ఎలా జరిగినా నన్నైతే ఏ కోర్టులు అక్కడికి పంపలేవు. ఆ ఉద్దేశంతోనే నిన్ను కొన్ని విషయాలు అడిగాను. అన్నిటికీ నీ ఉద్దేశాలు తెలిపినట్టే బహుభార్యాత్వం గురించి, వర్ణాంతర వివాహం గురించి కూడా తెలియచేశావు. నీ అభిప్రాయాలే ఉత్తమమైనవి, ఆచరణీయాలు. కానీ మొదటి సంబంధం తెగిపోకుండానే రెండో సంబంధానికి ఆమోదించే ఆడపిల్లలు మా బంధువర్గంలోనే నాకు తెలుసు. నువ్వు అలాంటి ఆడపిల్లగా ఉండాలని నేను కోరుకోలేదు. కానీ నువ్వు అలాంటి అమ్మాయి అయితేనే నా సమస్య తీరుతుంది. బహుభార్యాత్వం మీద నీ వ్యతిరేక అభిప్రాయం నన్ను చాలా సంతోషపెట్టింది, చాలా కృంగతీసింది కూడా. నా పరిస్థితిని నువ్వు బహుభార్యాత్వంగానే అనుకుంటావేమోనని భయపడ్డాను. అయినా ఆశ వదులుకోక నా గాథంతా నీకు పూసగుచ్చినట్టు తెలియచేశాను. అందులో అసత్యాలు కానీ అతిశయోక్తులు కానీ లేవు. మన స్నేహానికి కావలసింది ఒక్కటే కృష్ణ, నువ్వు నన్ను నమ్మాలి. ఆ నమ్మకమే నాకు కావాలి. అంతా నమ్మకం మీదే జరగాలి. కృష్ణవేణి, నీకు దైవ సన్నిధిలో పసుపు తాడు కట్టి నా భార్యగా స్వీకరిస్తాను. నన్ను నీ భర్తగా స్వీకరించు. నీతో బతుకు గడుపుకుంటాను. మనం భార్యాభర్తలుగా కలిసి జీవిస్తాం. దీనికి నీ అనుమతి కావాలి. చదువుకున్న దానివి, ఆలోచించు. దౌర్భాగ్యుడు మాధవుని దృష్టిలో ఉంచుకొని క్షణం ఆలోచించు. నీకే విధంగానూ అన్యాయం జరగదు. నిన్ను దేవతలా పూజిస్తానని, నా ప్రాణాలు తీసి నీ చేతుల్లో పెడతానని లేనిపోని మాటలు చెప్పను. నిన్ను నా తోడు నీడగా, నా కష్టసుఖాలలో పాలు పంచుకునే అర్థాంగిగా, నాకు పితృస్థానం ప్రసాదించే గృహిణిగా, నా భార్యగా చేసుకుంటాను. నువ్వు కూడా నా వల్ల ఆ స్థానాలన్నీ పొందుతావు. ఈ ఇంటికి నువ్వు ఇల్లాలివి, మన పిల్లలకి నువ్వు తల్లివి. ఆ స్థానం ఎవరిదో కాదు, నీదే కృష్ణ. నీలో నాకు నమ్మకం ఉంది. నీ సాహచర్యం నాకు శాంతిని ప్రసాదిస్తుంది. నీ ఒడిలో తల ఉంచుకొని నిద్రపోయిన నాడే నా హృదయం శాంతిస్తుంది. నన్ను కనుకరించు వేణు.
నిన్ను ప్రాధేయపడుతున్నాను. ఒక్క క్షణం ఆలోచించు. నిన్నేదో ఆవేశాలకు గురి చేస్తున్నానని కంగారు పడకు. నిన్ను నువ్వు మరిచి ప్రవర్తించకు. ప్రతి విషయం లోతుగా ఆలోచించు. నీ మనసు చెప్పింది, నీ మనసుకు నచ్చింది అదే నాకు తెలియచేయి. అప్పటిదాకా అదృష్టానికి, దురదృష్టానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాను. నిండు బతుకుని నిర్ణయించుకునే ఈ సమయంలో ఏ విధమైన అలక్ష్యమూ వద్దు. నీకు సంతృప్తి కాని పని చేయకు. నా కోసం నిన్ను ఒత్తిడి చెయ్యను. నీ అభిప్రాయాన్నే శిరసా వహిస్తాను. అది నాకు దుఃఖం కలిగిస్తే నిన్ను మళ్ళీ మళ్ళీ బతుకులాడుకుంటాను. నిన్ను భార్యగా నా ఇంటికి తెచ్చుకోవాలని, నీ సహచర్యంలో కొత్త జీవితం ప్రారంభించాలని, నీ సన్నిధిలో కాలం గడపాలని నా మనసు కోరుతోంది. నా బతుకు నీ చేతుల్లో పెడుతున్నాను కృష్ణ. ఏదైనా తప్పుగా ఊహిస్తున్నానా అని భయపడుతున్నాను. అత్యాశకు పోతున్నానా అని జంకుతున్నాను. నన్ను అర్థం చేసుకుంటావని, నా బ్రతుకు బాగు చేస్తావని నమ్మమంటావా? నువ్వు తిరస్కరిస్తే నేనేమవుతానో కూడా నాకు తెలుసు. నేనిక వివాహం జోలికి పోను. నీ రూపాన్ని నా మనసులో పెట్టుకొని నా భార్య నాలోనే ఉందని అనుకుంటాను. అదే నా రహస్య గాంధర్వ వివాహం అనుకుంటాను. నీ చిత్రాన్ని నా పుస్తకంలో ఉంచుకొని ఎప్పుడూ చూస్తూ ఉంటాను. అది కూడా నాకు చాలా సంతృప్తినిస్తుంది. నీ ఆదరణ, నిరాదరణ రెండూ నాకు ఒకే ఫలితాన్ని ఇస్తాయి అనిపిస్తుంది. నువ్వు నన్ను తిరస్కరించినా నీ చిత్రంతో నేను బతకలేనా అనిపిస్తోంది. కానీ నన్ను నేను ఓదార్చుకోవడానికి ఈ భ్రమ కల్పించుకుంటున్నాను. ఆదరణ ఇచ్చే శాంతిని నిరాదరణ ఎలా ఇస్తుంది? నా గత చరిత్రని మర్చిపో. నన్ను అవివాహితుడిగానే ఎంచుకో. నన్ను నీ వాడిని చేసుకో. నాకు నూతన జీవితం ప్రసాదించు. నీ లేఖ కోసం, నా భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎల్లప్పటికీ నీ వాడిని. నాకు ప్రేమ భిక్ష పెట్టు కృష్ణ. నీ మాధవ్. ఉత్తరం ముగించేటప్పటికి నా కళ్ళు జలజల వర్షిస్తున్నాయి. ఆ కాగితాల్ని నా మొహానికి అడ్డుపెట్టుకున్నానని నాకు తెలియదు. నా కన్నీళ్లు రాలి అక్షరాలన్నీ చెదిరిపోయాయి. ఉత్తరం ముగించి నిశ్చలంగా కూర్చున్నాను. నాకంతా అయోమయం అయిపోయింది. కృష్ణవేణి, నీకు దైవ సన్నిధిలో పసుపు తాడు కట్టి నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. నన్ను నీ భర్తగా స్వీకరించు. నా భార్యగా స్వీకరిస్తాను. దైవ సన్నిధిలో నా భార్యగా. నేను ఎల్లప్పుడూ నీ వాడిని. నాకు ప్రేమ భిక్ష పెట్టు. మాధవ్ ఎదుట నిలిచి ప్రాధేయపడుతున్నట్టు అర్థిస్తున్నట్టు భ్రమపడ్డాను. భ్రమ కాదు, మాధవ్ ప్రాధేయపడుతున్నాడు, వేడుకుంటున్నాడు. కానీ నేనేం చేయను? నేనేం చేయను? ఇష్టపడనా? ఎలా ఇష్టపడను? ఏనాడో మాధవ్కి పెళ్ళైపోయిందే. ఆమె జీవితం ఏమైపోతుంది? ఎలా ఇష్టపడను? మాధవ్ రూపవంతుడు, గుణవంతుడు, అన్నింటినీ మించి నాకు మనసైనవాడు. ఎలా దూరం చేసుకోను? మాధవ్, ఎంత విపరీత పరిస్థితిలో పెట్టావు నన్ను. ఆ రోజున నువ్వు నన్ను పిలవడంలో ఎంత తొందరపడ్డావు. నేను ఆనాడే తిరస్కరిస్తే ఎంత సమస్య తప్పిపోయేది. నీ కోసం వచ్చి ఎంత తొందరపడ్డాను. నేను చాలా బలహీనురాలిని. నేనేది నిర్ణయించుకోలేను. నాకు దేనికి శక్తి చాలదు. ఎలా జరుగుతుందో, ఎలా జరగాలనుందో అలా జరుగుతుంది. రాత్రింబవళ్ళు ఆలోచించాను. నాకు దారి దొరకలేదు. మాధవ్కి జవాబు ఇవ్వలేదు. ఈ సంగతి రేణుకి చెప్పలేదు. మాధవ్ కొత్త చిరునామా ఇస్తూ మళ్ళీ ఉత్తరం రాశాడు. వాళ్ళ ఆఫీసు డ్యామ్ ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోవడం, సిబ్బంది అంతా అక్కడికి తరలి వెళ్ళిపోతున్నామని, ఆ ప్రదేశాలు మనోహరంగా ఉంటాయని, తన ఒంటరి బతుకు ఎక్కడున్నా ఒకటేనని, తన మీద కోపం ఉంచుకోవద్దని, నా ఉత్తరం కోసం క్షణం ఒక యుగంగా ఎదురు చూస్తున్నాడని, ఇంకా చాలా చాలా అని. ఏదో జవాబు రాయడమే మంచిదనుకున్నాను. ఎంత ఆలోచించినా కలం సాగింది కాదు. ఏం చెప్పాలో తెలిసింది కాదు. పొడి పొడిగా 4 మాటలు రాసి ఊరుకున్నాను. మాధవ్, నమస్తే. మీ ఉత్తరాల వల్ల మీ గురించి అంతా తెలుసుకున్నాను. మీలో నాకు నమ్మకం ఉంది. మీరు రాసిందంతా యథార్థమనే నమ్ముతున్నాను. కానీ మీరు ఊహించినంత సాహసురాలిని కాదు నేను. నన్ను మీరెంత విపత్కర స్థితిలో పెట్టారో తెలియదు మీకు. నా ఆలోచనలకే ఒక దారి లేదు, ఒక గమ్యం లేదు. మీతో ఉత్తరాల స్నేహం ఒక ఆటలాగా ప్రారంభమై అగ్ని మార్గంలాగా మారింది. ఇక మీకేమని జవాబు చెప్పగలనో మీకే తెలియాలి. అన్యథా భావించకండి. స్నేహితురాలు
కృష్ణవేణి. మాధవ్ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. రోజూ రెండేసి. నన్ను క్షమించు, కోపం తెచ్చుకోకు, ఆలోచించు, చదువు పూర్తి చేసుకో, తొందర లేదు. నా మనసులో నా గాంధర్వ వివాహం ఎప్పుడో జరిగిపోయింది. నా భార్య చదువుకుంటూ ఉంది అంటూ. నా ఉత్తరాల కోసం ఎదురు చూడడు. తన ఉత్తరాలు నేను చదివితే చాలనుకుంటాడు. నేను మాధవ్కి ఆ చిన్న జవాబు రాసిన తర్వాత మాధవ్ ఉత్తరాలన్నీ రేణు ముందు పడేశాను. అతని కోరికను నేను తిరస్కరించానని కూడా చెప్పేశాను. అది నన్ను నమ్మలేదు, కానీ నమ్మినట్టు నటించింది. వద్దే కృష్ణ, ఇలాంటి గొడవలు వద్దు, బాగా రాసావు, నెమ్మదిగా బయటపడు అన్నదే. కానీ దాని నిరంతర సలహాలు మందలింపులు కూడా అదివే. అరుణ ఏదో పెంకితనం ప్రదర్శిస్తుంది, కానీ పెళ్ళిని తెంపేసుకోవాలని అనుకోదు అంది. అప్పుడు అతను ఇష్టపడతాడా? ఎందుకు ఇష్టపడ్డే? ఆమెకు డబ్బుంది. చీ పాపం, అతను అలా అనకు. అతను డబ్బు మనిషా? డబ్బుకు లొంగుతాడా? సరేలే, అవునులే, అతను ఎంత గట్టివాడో మనకేం తెలుసు. అతన్ని ఎందుకు అపార్థం చేసుకోవాలి? అయినా నీ జాగ్రత్త నీది కదా. ఈ రేణుగోలే లేకపోతే నేను మాధవ్ దగ్గరికి ఆ రోజే పరిగెత్తేదానేమో. నాకు ఎటు పాలుపోలేక పరిస్థితి అయింది. ఓనాటి రాత్రి చిత్రమైన కలగన్నాను. అరుణకి నాకు వివాదం. నా భర్తని నీ వశం చేసుకొని మురవడానికి నీకు సిగ్గులేదా అంది అరుణ. ఆమెను నేను కలలో చూశాను. పెద్ద ముడి, పెద్ద పెద్ద పూల చీర. నేను నిర్లక్ష్యంగా నవ్వాను. సిగ్గుపడాల్సింది నేను కాదు, నువ్వు. మోడువారిపోయిన ఒక జీవితాన్ని నా ప్రేమతో చిగురింపచేశానని గర్వపడుతున్నాను నేను. సంవత్సరాల తరబడి లేని నీకు ఈ అనురాగం హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చింది అరుణ అన్నాను. నా గొంతులో వెటకారం. అరుణ తలదించుకుంది. అలా అని జలజల కన్నీళ్లు రాల్చింది. ఇప్పటి నా స్థితే నీకు సంభవిస్తే నా బాధ ఏమిటో నీకు తెలుస్తుంది కృష్ణవేణి అన్నది. నేను నవ్వాను. గర్వంగా, ధీమాగా నవ్వాను. ఎంత పిచ్చిదాని అరుణ, నీ వంటి మూర్ఖురాలిని కాను నేను. నాకు స్నేహం తెలుసు, ప్రేమ తెలుసు. నా ప్రేమతో నా భర్తని నా బందికి చేసుకుంటాను. శాశ్వతంగా నా వాడని చేసుకుంటాను. సూర్యచంద్రులు ఉన్నంతకాలం మాధవ్ నావాడు. నేను లేకపోయినా, మాధవ్ లేకపోయినా, మాధవ్ నావాడు. నువ్వు తెచ్చుకున్న దీనస్థితి నాకెప్పటికీ రాదు. ఇంకా ఏమేమో అంటున్నాను. అరుణ అవమానంతో కుంగిపోయింది. కన్నీళ్లతో వేడుకోసాగింది. ఈనాడు నేను సిగ్గుపడుతున్నాను కృష్ణవేణి. ఇప్పటికైనా కళ్ళు తెరవగలిగాను. నన్ను క్షమించు. నిన్ను ప్రాధేయపడుతున్నాను. నా భర్తను నా నుంచి దూరం చేయకు. నా సంసారం నీది చేసుకోకు. నా చోటు నాకు దానం చేయి. నువ్వు దయామయురాలవు కృష్ణవేణి. నాకు ప్రేమ భిక్ష పెట్టు. నా కన్నులు నిండుకున్నాయి. నేను అరుణను బతిమాలుకున్నాను. నన్నేం చేయమంటావు అరుణ? మాధవ్ లేకుండా నేను ఉండలేను. మాధవ్ లేకుండా నేను జీవించలేను. నా మాట విను. మనం ఇద్దరం ఎక్కడికి పోవద్దు. కలిసిమెలిసి ఇక్కడే ఉందాం. అక్కా చెల్లెళ్ళలా ఉండిపోదాం. ఉలిక్కపడ్డాను. చిచిచ్చి అంటూ నిద్రలోంచి లేచిపోయాను. నా కళ్ళు తడిసిపోయాయి ఉన్నాయి. పూర్తిగా మెలకు వచ్చింది. అరుణ లేదు, ఎవరూ లేరు. నా దోమతెర మంచం మీద నేనే ఉన్నాను. చెంపలు తడిగా ఉన్నాయి. కలలోనే ఏడ్చాననుకున్నాను. తిరిగి కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాను. ఎంత చిత్రమైన కళ, ఎంత వికృతమైన పరిష్కారం. ఎక్కడికి పోవద్దు, ఇద్దరం ఇక్కడే ఉందాం. ఆ పరిష్కారం చేసింది నేనా? కలలన్నీ కళ్ళలే. అరుణ ఏనాడు అలా మారదు. కానీ మారితే, తన చోటు తనకిమ్మని కోరితే, అదే నా పరిష్కారం. ఆ చోటు ఆమె ఎప్పుడో పోగొట్టుకోలేదా? ఆ ఆలోచనలతో మనసు చెదిరిపోయింది. చేతికందిన పుస్తకం తెరిచి ఆ తెరుచుకున్న పేజీలోనే కొండల వర్ణనలు చదువుతూ నిద్రపోయాను. అలా కన్ను మూసానో లేదో మరొక స్వప్నం, నిజంగా మరో కల తెల్లారి తెలిసింది. తెల్లటి మంచులా మెరిసిపోతున్న ఎత్తైన వెండి కొండ, ఆ కొండ శిఖరాలనంటుతున్న విశాలమైన మెట్లు. మాధవ్ నా చేతిని తన చేతిలోకి తీసుకొని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పైకి తీసుకెళ్తున్నాడు. నేను మౌనంగానే మాధవ్ వెనకాల వెళ్ళిపోతున్నాను. ఇద్దరం పర్వత శిఖరాలను అందుకోగలిగాం. అంత ఎత్తు నుంచి ఎక్కడికో కొత్త లోకానికి పోయినట్టు విచిత్రంగా దిగువనంతా పరిశీలిస్తున్నాను. ఉన్నట్టుండి కొండకున్న మెట్లు మాయమయ్యాయి. దిగే దారి మాయమైంది. నేను భయంతో వణికిపోయాను. మాధవ్, ఏమిటి, ఇప్పుడు ఎలా దిగుతాం అన్నాను.
మాధవ్ చిరునవ్వు నవ్వుతూ, దిగడం ఎందుకు కృష్ణ, హాయిగా సంతోషంగా ఈ శిఖరాల మీదే తిరుగుదాం, ఇక్కడే ఉండిపోదాం అంటూ నన్ను హృదయానికి హత్తుకుపోయాడు. నేను కోపంతో దూరంగా నిలబడ్డాను. భయంతో వణికిపోతున్నాను. మనం ఇక్కడి నుంచి పడిపోతాం అన్నాను. పడిపోతే అప్పుడు కూడా కలిసే ఉంటాం కృష్ణ, కలిసే పడిపోతాం అన్నాడు. మెలకు వచ్చేసింది. ఇక్కడికి ఆపుతాను. ఈసారి ఏ సవరణలు దిద్దుళ్ళు లేవు.